వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం రవ్వ పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. దీని పిండి పులిహోర కూడా అంటారండి. దీనికి కావాల్సిన పదార్థాలు: బియ్యపు రవ్వ 1 కప్పు, నిమ్మకాయలు, పోపు దినుసులు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి. ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో 2 కప్పుల వాటర్ పోసుకోవాలండి. 1 కప్పు బియ్యపు రవ్వకి 2 కప్పుల వాటర్ అండి. దీనికన్నా తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండకూడదు. దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా మరిగిన తర్వాత మనం కొద్దిగా ఒక 1/2 స్పూను నూనె వేయాలండి. ఇప్పుడు మనం రవ్వ వేసేసి కలిపేసుకుందాము. రవ్వ పోసి కలిపేటప్పుడు పొయ్యి సిమ్లో ఉండాలి, ఇలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడకనిద్దామండి. 10 నిమిషాల తర్వాత చూద్దాం, ఉడికిపోయింది కదా, పొడి పొడిగా వస్తుందండి. ఇది రెడీ అయిపోయిందండి. మనం దీంట్లో తాలింపు రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండుమిర్చి, పల్లీలు, పచ్చిమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసుకుందామండి. ఇవి బాగా వేగనిచ్చేద్దాము తాలింపు గింజలు. దీంట్లో కొద్దిగా ఇంగు కూడా వేసుకుందామండి. వేగిపోయినాయండి, పొయ్యి ఆపేద్దాము. ఇప్పుడు రవ్వ రెడీ అయిపోయింది కదా, దాంట్లో మనం నిమ్మకాయ రసం ఒక 3-4 చెంచాలు వేసుకుందామండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఇంకొద్దిగా వేసుకోవచ్చు. ఆల్రెడీ మనం ఉడికేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదండి. ఇప్పుడు దీంట్లో మనం పోపును కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ పులిహోర రెడీ. బియ్యపు రవ్వతో టమాటా రైస్ ఎలా చేయాలో చూద్దాము. ఒక గిన్నెలో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో టమాటా ముక్కలు వేసేసుకుందాము. దాంట్లో కొద్దిగా పచ్చిమిర్చి వేసి వేయించేసుకుందాము. మనం ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి. పసుపు అన్నీ వేసి కలిపేసుకుందాము. ఇది టమాటా రైస్ రవ్వతో చేసుకుంటున్నామండి. 10 నిమిషాలు అయిన తర్వాత మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం కారం కూడా వేసేసుకుందాము. వాటర్ పోసేసుకుందాము. బాగా కలిపేసి, ఇందాక టమాటా ముక్కలు ఉప్పు వేసా కదండి, ఇంక ఉప్పు వేయక్కర్లా. తెల్లిపోయిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసేసుకొని బియ్యపు రవ్వ పోసేసుకుందాము. గ్లాసు నీళ్ళకి 1/2 గ్లాసు రవ్వ అండి. ఇలా పోసేసుకొని బాగా కలిపేసుకుందాము. కావాలంటే మెత్తగా కావాలంటే వాటర్ ఎక్కువ పోసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. అయిపోయిందండి. బాగా కలిపేసుకుందాము ఉండలు లేకుండా. ఇది చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి, లేకపోతే మొత్తం ఉండలు కట్టుకుపోతుంది, బియ్యపు రవ్వ కదా. ఇప్పుడు దీంట్లో పోపు వేసేసుకుందాము. ఓ బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఎండుమిరపకాయలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, బాగా వేగనిద్దామండి తెరమాత గింజల్ని. కొద్దిగా ఇంగు వేసుకుందాము. ఇప్పుడు ఈ రైస్లో పోపు వేసేసుకుందాము. రవ్వతో టమాటా రైస్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా మనకు అయిపోతుంది. పోపును బాగా కలిపేసుకుందాము. రెడీ అయిపోయిందండి ఇది. ఇప్పుడు అటుకులు మామిడికాయతో పోహా చేయడం ఎలాగో చూద్దాము.
ఇప్పుడు ఒక చిల్లుల గిన్నెలో అటుకులు పోసుకొని వాటర్ పోసేసుకొని ఇట్లా కలిపి పెట్టేసుకుందాము. ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి వేసి వేగనిద్దాము బాగా. మామిడికాయ తురుము వేసేసుకొని పోహా చేసుకుందామండి. అటుకులతో మామిడికాయ పులిహోర అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఇప్పుడు పచ్చి మామిడికాయని తురిమేసుకుందామండి, చెక్కు తీసి. ఇలా తురిమేసుకోవాలి పచ్చి మామిడికాయని. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసేద్దాము పోపు దినుసుల్లో. ఈ మామిడికాయ తురుము కూడా వేసేసి బాగా వేయించేద్దాము. బాగా వేగిపోవాలండి. బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టిన పోహాని వేసేసుకుందాము. సగం పోహా వాడుకుందామండి, సగం పోహా వడల్లో వాడుకుందాం. వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. కాస్త ఉప్పు వేసేసుకుందాము. బాగా కలిపేసేసుకుందాము. మూత పెడదామండి. ఒక 5 నిమిషాలు మగ్గితే చాలు. పోహా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎంతో సింపుల్గా అయిపోయే కొత్తిమీర రైస్ ఎలా చేయాలో చూద్దాము. మిక్సీ జార్లో కొత్తిమీర, పచ్చిమిర్చిని మిక్సీ వేసేసుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా వేయించేసుకుందాము. ఈ కొత్తిమీర రైస్ చేసుకుంటున్నామండి ఇప్పుడు మనం. ఇప్పుడు దీంట్లో ఉడికించిన అన్నాన్ని వేసేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. చింతపండు పులిహోర ఎలాగో చేసుకుంటాం కదండి, కొద్దిగా వెరైటీగా ఉంటుందని నేను కొత్తిమీర రైస్ చూపిస్తున్నాను. బాగా కలిపేసుకుంటే అయిపోయిందండి. కొత్తిమీర రైస్ అయిపోయింది. మహాలక్ష్మికి ఎంతో ఇష్టమైన క్షీరాన్నం ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సింది ఉడికించిన అన్నం అండి, మెత్తగా ఉడికించేసి పెట్టుకోవాలి. పాలు, ఫుల్ క్రీమ్ పాలు అయితే చాలా బాగుంటాయి. కుంకుమ పువ్వు అండి, కొద్దిగా పంచదార, డ్రై ఫ్రూట్స్, కార్డమం పౌడర్, యాలకుల పొడి. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఫుల్ క్రీమ్ పాలు పోసేసుకుందాము. ఇది బాగా మరగనిద్దాము. ఫుల్ క్రీమ్ పాలు అయితేనే చాలా బాగా వస్తుందండి, మీగడ బాగా కట్టి. పాలు ఉడుకు స్టార్ట్ అవ్వగానే మనం ఉడికించి పెట్టుకున్న రైస్ కూడా వేసేద్దాము. కలుపుతూ ఉండండి, మీగడ కడుతూ ఉంటుంది కదా. క్షీరాన్నం చాలా బాగుంటుందండి. మీగడ లేయర్స్గా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీంట్లో కుంకుమ పువ్వు కూడా వేసేద్దాము. దీంట్లో యాలకుల పొడి కూడా వేసేసుకుందాము. కలుపుతూ ఉండండి. కుంకుమ పువ్వు కొద్దిగా లేట్గా కలర్ వస్తుందండి, మంచి లెమన్ ఎల్లో కలర్ వస్తుంది. మనం 1/2 లీటర్ పాలు పోస్తే 1/2 లీటర్ అయ్యేదాకా ఉడకనిద్దాము. ఇప్పుడు పంచదార కూడా కొద్దిగా వేసుకోండి టేస్ట్గా తగ్గట్టు. దీంట్లో ఎక్కువ పంచదార వేయక్కర్లేదండి, ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. నేను ఇప్పుడు చేసిన దాంట్లో 2 స్పూన్స్ వేసాను. దగ్గరికి వచ్చేస్తుంది కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది చూసారా. ఇలా బాగా మీగడ వచ్చేదాకా మరగనియాలి పాలని. మొత్తం మీగడ కట్టేసింది కదా, రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసేసుకుందాం. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం. కిస్మిస్, బాదము, జీడిపప్పు అన్నీ వేసి బాగా వేయించేసుకుందాము. బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని క్షీరాన్నంలో వేసేసి కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్షీరాన్నం రెడీ అయిపోయింది. ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. దానికి కావాల్సింది బిర్యానీ రైస్ అండి, బాస్మతి రైస్. అవి కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టాలండి బిర్యానీ రైస్ని. పన్నీర్ ముక్కలు, పచ్చి బఠానీలు, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పచ్చిమిర్చి
ధనియాలు, జీలకర్ర, మిరియాలు కొద్దిగా ఎక్కువ తీసుకుందాం అండి. ఇంకా మనం దీంట్లో స్పైసెస్ ఏం వాడం కాబట్టి. బ్రకోలీ అండి, ఇంట్లో ఉంటే బ్రకోలీ కూడా వాడుకోవచ్చు. కొత్తిమీర, కరివేపాకు, నెయ్యి, సోయా సాస్. ముందుగా ఈ బ్రకోలీని కూడా మనం క్యాలీఫ్లవర్ లాగా ఇట్లా ఫ్లవర్స్ తీసేసుకుందామండి, చిన్న చిన్న ఫ్లవర్స్. బ్రకోలీని కూడా వాడుకుంటే ఫ్రైడ్ రైస్లో చాలా బాగుంటుంది. ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసేసుకున్నానండి చిన్న చిన్న పీసెస్గా. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని మనం రైస్ ఉడకపెట్టుకోవడానికి ఎసరు పెట్టుకున్నానండి. ఈ లోపల ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ధనియాలు, జీలకర్ర, మిరియాలు ఇవన్నీ డ్రైగా వేయించేద్దామండి. మీకు వద్దపోతే ధనియాలని స్కిప్ చేసుకోవచ్చు. మిరియాలు, జీలకర్ర మటుకు కంపల్సరీ అండి. వేగిపోయినాయి కదా, ఇప్పుడు వీటిని మిక్సీలో పౌడర్ చేసేసుకుందాము. ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని వేసి వేయించేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వచ్చేదాకా వేయించుకోవాలి. మాడిపోతాయండి, దీన్ని వేయిస్తూనే ఉండాలి. వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో మనం పచ్చిమిర్చిని ఇట్లా నిలువుగా కట్ చేసుకొని వేయించేసుకుందామండి. ఇలా నిలువుగా కట్ చేసుకుంటే కాస్త స్పైసీనెస్ యాడ్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేగిపోయినాయి, దీన్ని ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న అన్ని కూరగాయ ముక్కల్ని వేసేద్దామండి. దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. బాగా కలిపేసి ఒక 10 నిమిషాలు మగ్గనిద్దామండి. 10 మినిట్స్ కన్నా ఎక్కువ అక్కర్లేదు. ఇందాక నీళ్లు పెట్టాం కదండి రైస్ కోసం, అవి నీళ్లు తెల్లుతున్నాయి కదా. ఇప్పుడు ఇందాక మనం కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసేద్దాం. వాటర్తో సహా వేసేద్దామండి. మనం ఎట్లాగో వాటర్ని వంపేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. 10 నిమిషాలు అయిపోయింది కదండి, కూర మగ్గిపోయిందేమో చూద్దాం. రెడీ అయిపోయిందండి. కూరని ఓసారి బాగా కలిపేసుకొని ఆపేద్దాం. రైస్ కూడా ఉడికిపోయిందండి. ఇది బాగా మెత్తగా ఉడకక్కర్లేదండి, ఇలా మెతుకు చిదిమిపోతే సరిపోతుంది. దీన్ని ఒక వాచ్ చేసుకొని దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి కలిపేసుకుందాం. ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేసి కలుపుకుంటే పొడి పొడిగా ఉంటుందండి, అతుక్కోకుండా. ఇప్పుడు గిన్నె తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకొని మనం ఉడికించుకున్న రైస్ని వేసేద్దాము. ఇప్పుడు దాంట్లో మనం వేయించుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేద్దాము. ఒకసారి అంతా బాగా కలిపేద్దామండి. బాగా అన్ని కలిపేసాం కదా, వెజిటేబుల్స్లో కూడా ఇందాక వేసాం కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఇందాక మనం వేయించి పౌడర్ కొట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి ఒక స్పూన్నర వేసుకుందామండి. బాగా కలిపేసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూను సోయా సాస్ కూడా యాడ్ చేసుకుందాం. మనం వేయించి పెట్టుకున్న పనీర్ ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాము. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే పనీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. దద్దోజనం ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. దానికి కావాల్సింది బియ్యం 1 గ్లాస్ తీసుకున్నానండి, పెరుగు, పాలు, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, తిరమాత గింజలండి, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఆవాలు. బియ్యాన్ని బాగా కడిగేసుకొని 1కి 4 గ్లాసులు పోసుకోవాలండి నీళ్ళు. దీని కుక్కర్లో మెత్తగా ఉడకబెట్టేద్దాము. దద్దోజనానికి అన్నం మెత్తగా ఉడికితే చాలా బాగుంటుంది. 1 గ్లాస్ బియ్యానికి 1 చెంచా ఉప్పు సరిపోతుంది.
కుక్కర్లో ఒక 4 విజిల్స్ రానిద్దామండి. మెత్తగా అన్నం మెత్తగా ఉడికిపోయింది కదా, చల్లారి పెడదాము. ఈ లోపల దీంట్లో పోపు వేసుకుందాము. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేయించుకుందాము. ఇవన్నీ బాగా వేగిన తర్వాత అల్లం, పచ్చిమిర్చి కూడా వేసుకొని వేయించుకుందాము. కొద్దిగా కరివేపాకు, అల్లం బాగా సన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీంట్లో ఇంగు కూడా వేసుకోవాలి. బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు దీన్ని ఇందాక మనం ఉడికించుకున్న రైస్లో వేసి కలిపేసుకుందాం పోపుని. ఉప్పు ఆల్రెడీ వేసే ఉడకబెట్టాం కాబట్టి ఇంకా వేసుకునే పని లేదు. బాగా కలిపేసుకోవాలి. ఇది మొత్తం చల్లారిన తర్వాత అప్పుడు పెరుగు వేసుకోండి. 2 గరిటెలు పెరుగు వేసాను నేను 1 గ్లాసు బియ్యానికి. కొద్దిగా పాలు పోసుకోండి. పాలు పోసుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుందండి దద్దోజనానికి. అన్నీ బాగా కలిపేసుకోవాలి. దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుంటే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈరోజు మనం నువ్వుల రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. దానికి కావాల్సింది పచ్చిశనగపప్పు, మిరియాలు, మినప్పప్పు, ఎండుమిర్చి, నువ్వులు, ఉప్పు, ఉడికించిన అన్నం, జీలకర్ర. ఒక డ్రై ప్యాన్లో ముందుగా మనం మినపప్పు వేసి వేయించేసుకుందాము. కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి. కలర్ చేంజ్ అయిపోతున్నాయి కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు పచ్చిశనగపప్పు వేసి వేయించేసుకుందాము. ఇది కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి. వేగిపోయినాయి కదా, దీన్ని కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో నువ్వులు, కొద్దిగా మిరియాలు వేసి వేయించుకుందాం. ఇప్పుడు దీంట్లో కొద్ది జీలకర్ర కూడా వేయించుకుందాం. వేగిపోయినాయి కదండి, దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించేసుకుందాం. అన్నీ డ్రైగానే వేయించుకోవాలండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. ఇవన్నీ వేగిపోయినాయి కదా, మిక్సీలో వేసేద్దాం. ఇలా బరకగా వేసుకోవాలండి పప్పుని, లేకపోతే టేస్ట్ అంత బాగుండదు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుందాము. దీనికి నెయ్యి అయితేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకొని వేగనిద్దామండి. ఇది కొద్దిగా బాగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని వేయించేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉడికించి పెట్టుకున్న రైస్ వేసేద్దాము. ఈ రైస్ పోపు కలిసేలాగా కలుపుకుందాము. బాగా అంతా కలిసిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని వేసేసుకుందాము. 1 కప్పు రైస్కి 4-5 స్పూన్స్ దాకా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఈ పౌడర్ చేసి పెట్టుకోవచ్చండి, 1 మంత్ దాకా నిలువ ఉంటుంది. మనం దీంట్లో ఉప్పు వేయలేదు కదా, ఇప్పుడు రైస్లో ఉప్పు వేద్దాం. 1 స్పూన్ సరిపోతుంది. ఇదంతా బాగా కలిపేసుకుందాము. అయిపోయింది, కలిసిపోయింది కదండి. ఇప్పుడు దీని మీద 1 స్పూన్ నెయ్యి వేసుకుందాము. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నువ్వుల రైస్ రెడీ. అన్నం ఉడకబెట్టేసుకుందాము. ముందుగా మనం కరివేపాకు రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఒక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, దీంట్లో ఆయిల్ వేయక్కర్లేదండి, 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ బాగా వేయిద్దాము. డ్రైగానే వేయిద్దాము, ఆయిల్ కానీ ఏమీ వద్దండి. కొద్దిగా వేగిన తర్వాత
ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకుందాము. హై ఫ్లేమ్లో అయితే మాడిపోతాయి. 4 మిరియాలు కూడా వేసుకుందాము. ఇవి బాగా వేయిద్దామండి. ఇప్పుడు కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఈ కరివేపాకును కూడా బాగా వేయించేద్దాము. ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది దీనికి. ఇది కొద్దిగా స్పైసీనెస్గా ఉంటేనే బాగుంటుందండి. స్పైసీనెస్ తక్కువ కావాల్సిన వాళ్ళు మిరియాలను స్కిప్ చేసుకోవచ్చు, లేదా ఎండుమిరపకాయలను స్కిప్ చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసేసుకుందాం. ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, పల్లీలు, మినపప్పు, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు కూడా 4 వేసుకుందాము. ఇంగువండి, ఇది ఆప్షనల్. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, లేని వాళ్ళు లేదు. ఇది పోపు వేసుకుంటున్నాము కరివేపాకు రైస్కి. బాగా వేయించేద్దాము. ఒక బౌల్లో రైస్ తీసుకొని ఉప్పు వేసుకుందాం కొద్దిగా. ఇప్పుడు ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా కరివేపాకు పౌడరు, ఆ పౌడర్ని ఈ రైస్లో వేసి బాగా కలిపేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ని బాగా కలిపేసుకుందాం. ఇది చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగుంటుంది. క్విక్గా కూడా అయిపోతుంది. మీకు హెల్త్కి కూడా కరివేపాకు పౌడర్ చాలా మంచిది. ఇందాక మనం పోపు వేసుకున్నాం కదండి, ఆ పోపును కూడా దీంట్లో వేసి కలిపేసుకుందాం. అయిపోయింది. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ రెడీ. ఇప్పుడు మనం రెండో ఐటమ్ ఘీ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఒక మిక్సీ జార్లో అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర 3 మిక్సీ వేసేసుకుందాము. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకుందాం. ఒక 4 చెంచాలు నెయ్యి తీసుకోండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోతుందండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్ది పసుపు, ఒక చిటికెడు పసుపు సరిపోతుందండి. ఇంగువ ఎక్కువ వేస్తే ఈ రైస్కి టేస్ట్ బాగా యాడ్ అవుతుందండి. ఇవన్నీ బాగా వేయించేసుకుందాము. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఇది. దీంట్లో నెయ్యి అంత ఎక్కువ వేసుకుంటే ఆ రైస్కి అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీలో వేసుకున్న అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర పేస్ట్ వేసేసుకుందాం. ఇవి కూడా బాగా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేయిద్దాము. అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లో రైస్ వేసేసుకుందాం. చాలా తొందరగా అయిపోయింది కదా రైస్ ఐటమ్. దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసేసుకుందాము. కాస్త స్పైసీనెస్ కావాలి అనుకున్న వాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు అండి. మిక్సీలో ఇందాక మనం పేస్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా అల్లం, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర, కరివేపాకు వేసేసుకుందాము. అయిపోయింది. కలిపేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. అయిపోయిందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఘీ రైస్ రెడీ. మనం థర్డ్ ఐటము కొబ్బరి రైస్ చేసుకుందాము. కొబ్బరి నీళ్ళ మిక్సీలో వేసేసుకుందాం అండి పౌడర్గా. ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా నూనె తీసుకుందాము.
ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, కొబ్బరికాయ దేవుడికి కొట్టింది పనికి రాదండి మన నైవేద్యానికి. ఫ్రెష్గా కొట్టుకొని కొబ్బరి రైస్ చేసుకోవాలనుకుంటే ఫ్రెష్గా కొట్టుకోవాలి కాయ. ఆ చిప్పనే వాడుకోవాలండి. పచ్చిమిరపకాయలు 4, పల్లీలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఇంగువండి, కొద్దిగా పసుపు. ఇవన్నీ బాగా వేయించేద్దాము. తిరమాత గింజలు బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేయిద్దాము. అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కొబ్బరి మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదండి పచ్చి కొబ్బరి తురుము, అది కూడా వేసేసి పచ్చి కొబ్బరిని కూడా వేయించేద్దాము. పచ్చి కొబ్బరి కనుక వేయించకపోతే చద్ది వాసన వచ్చేస్తుందండి, సాయంత్రం దాకా ఉండదు. మనం కొబ్బరిని కూడా ఒకసారి వేయించేసుకున్నాం అనుకోండి బాగుంటుంది, ఒక రోజంతా బాగుంటుంది. రైస్ ఐటమ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక నిమ్మకాయ రసం కూడా పిండుకుందామండి. ఒక కాయ పిండాను నేను. కొబ్బరి కాస్త చప్పగా ఉంటుంది, తీయగా ఉంటుంది కదా, కొద్దిగా నిమ్మకాయ రసం కూడా వేస్తే పుల్ల పుల్లగా తీయగా బాగుంటుంది రైస్ ఐటమ్. ఇప్పుడు రైస్ వేసేసుకొని కలిపేసుకుందాము. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాం. అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రైస్ అయిపోయింది. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ వాము రైస్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఇది చాలా తొందరగా ఈజీగా అయిపోతుంది. ఆవాలు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ బాగా వేయించేసుకుందాం. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. కొద్దిగా ఇంగు కూడా వేసుకుందాము. తొందరగా అయిపోతుంది, హెల్త్కి చాలా మంచిది ఇది. ఇప్పుడు వాముని పౌడర్ చేసుకుందాము. మెత్తగా పౌడర్ చేసేసుకుంటే బాగా కలిసిపోతుంది రైస్లో. ఇప్పుడు దీంట్లో ఈ పోపులో వాము పౌడర్ కూడా వేసేసుకుందాం. ఇది కూడా కొద్దిగా వేగితే బాగుంటుందండి. ఇప్పుడు ఈ వాములో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. దీంట్లో ఎక్కువ సాల్ట్ పడదండి, కొద్దిగానే పడుతుంది. వేసేసుకొని బాగా కలిపేసుకుందాం. దీంట్లోకి ఇప్పుడు కొద్ది కరివేపాకు కూడా వేసుకుందాం. రైస్ వేసేసుకుందాము. ఇది చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా మంచిదండి. అజీర్తి ఏదన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. అసలు రోజు వేడన్నంలో ఒక ముద్ద వామేసుకొని వాము పౌడర్ వేసుకొని కనుక తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా బాగా రిలీఫ్ వచ్చేస్తుంది. అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా వాము రైస్ రెడీ. ఇప్పుడు నిమ్మపు పులిహోర ఎలా చేసుకోవాలో తెలుసుకుందాము. ఒక ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకుందాము.
ఇది నిమ్మకాయలు లేనప్పుడు ఇన్స్టెంట్గా వాడుకోవచ్చు అండి. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో పచ్చిమిరపకాయలు, కొద్దిగా పల్లీలు, కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు, జీలకర్ర, పసుపు, ఇంగువ అండి. ఇవన్నీ బాగా వేయించేసుకుందాం. మామూలుగా నిమ్మకాయ పులిహోరకి ఎలా చేసుకుంటామో అలాగే కొద్దిగా వేయిద్దాము పోపుని. నిమ్మప్పు కూడా వేసేసుకొని పోపులో వేయించేసుకుందాము. నిమ్మప్పు కొద్దిగా తీసుకోండి, బాగా పుల్లగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేద్దాము. నిమ్మప్పు ఆయిల్లో వేయించేస్తే కరిగిపోతుంది అనమాట. మామూలుగా రైస్లో కలిపితే ఒక్కోసారి వేడివేడి అన్నంలో కలిపితే కరుగుతుంది, కానీ ఒక్కోసారి అక్కడక్కడక్కడ పలుకులు తగులుతాయి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకుందాము. అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రైస్ తీసుకుందామండి. రైస్ వేసుకొని బాగా కలిపేసుకుందాము. ఇది నిమ్మకాయ పులిహోర లాగే ఉంటుంది. టేస్ట్లో ఏమాత్రం చేంజ్ ఉండదండి. నిమ్మకాయ పులిహోర ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. దీంట్లో ఉప్పు కూడా ఎక్కువ పట్టదు. ఆల్రెడీ నిమ్మప్పు అన్నాం కదా, దాంట్లో ఉప్పు కంటెంట్ కూడా ఉంటుంది. కొద్దిగానే వేసుకోండి చూసి. నిమ్మప్పు కనుక ఎక్కువ వేసుకున్నారంటే చాలా పులుపండి ఇది. మనం అప్పుడప్పుడు చింతపండు బదులు నిమ్మప్పు కూడా వాడుకోవచ్చండి కూరల్లో, పప్పుల్లో. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నిమ్మప్పు పులిహోర రెడీ. అంతేనండి, ఎంతో సింపుల్గా 5 రైస్ ఐటమ్స్ అయిపోయినాయి కదా. పులియోగరే కర్ణాటక స్టైల్ పులిహోర ఎలా చేయాలో తెలుసుకుందామండి. ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఇంగువ, నువ్వులు, ధనియాలు, చిన్న బెల్లం ముక్కండి, ఎండుమిర్చి, మిరియాలు, పచ్చిమిర్చి, కొద్ది కళ్ళుప్పు, చింతపండు రసం, పల్లీలు, ఉడకపెట్టిన అన్నం అండి. ఇప్పుడు ఒక ప్యాన్లో కొద్దిగా ఆవాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ధనియాలు, జీలకర్ర, కొద్దిగా మిరియాలు. ఇప్పుడు దీంట్లో 2 ఎండుమిరపకాయలు, కాసిన నువ్వులు, వేసి బాగా వేయించుకుందామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు మన పులిహోర కన్నా క్వైట్ ఆపోజిట్లో ఉంటుంది. ఇది కూడా కర్ణాటకలో చూశానండి, చాలా టేస్టీగా ఉందని ఒకసారి ట్రై చేద్దామని చేశాను. ఇప్పుడు వేగిపోయినాయండి, ఆపేసుకొని చల్లార్చుకొని మిక్సీలో వేసుకుందాం. మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఇది అయిపోయిందండి, రెడీ అయిపోయింది మనకి పౌడరు. ఇప్పుడు తెరమాత వేసుకుందాము పులిహోరకి. ఎండుమిరపకాయలు 4 వేసుకొని దీంట్లో పోపు దినుసులు వేసుకుందామండి. పల్లీలు బాగా వేగిన తర్వాత పచ్చిశనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేయించేసుకుందామండి. పోపు దినుసులు బాగా వేగాలండి. ఇప్పుడు పసుపు వేసుకుందాము, కొద్దిగా ఇంగువ,
బాగా వేగిపోయినాయండి తెరమాత గింజలు. ఇప్పుడు దీంట్లో చింతపండు పులుసు వేసేసుకుందాం. బాగా ఉడకనిద్దామండి. బాగా ఉడికిపోయిందండి. ఒకసారి కలుపుకొని దీంట్లో ఇప్పుడు మనం ఇందాక పౌడర్ చేసుకున్నాం కదా, అదొక 2-3 చెంచాలు వేసుకోండి. బాగా స్పైసీనెస్ కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. మనం దీంట్లో మిరియాలు, ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి బాగా స్పైసీగానే ఉంటుందండి పులిహోర. దీంట్లో కొద్దిగా బెల్లం పౌడర్ వేసానండి, బెల్లం పౌడరు. ఉప్పు కూడా ఇప్పుడు వేసేసుకుందాం, కళ్ళుప్పు. ఇది వారం రోజులైనా ఉంటుందండి. ఇది మనం చేసేసుకొని గుజ్జు అట్టి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే వారం రోజులైనా. కొద్దిగా 2 చెంచాలు నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకొని లేకపోతే లేదు. బాగా కలిపేసుకుందాం. అయిపోయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకొని ఇది రైస్లో కలిపేసుకుందాం. ఇట్లా వేడివేడి అన్నంలో కలిపేసుకుందాం అండి. శ్రావణ మాసం మనం అమ్మవారికి రైస్ ఐటమ్ నైవేద్యం ఏదో ఒకటి పెడతాం కదండి, ప్రతి శుక్రవారం, మంగళవారం. ఆ టైంలో ఇది పులిహోర ఒకరోజు చేసుకుంటే వెరైటీగా ఉంటుంది మనకు కూడా. రోజు పులిహోరే కాకుండా ప్రతి వారం కొద్ది కరివేపాకు కూడా వేసుకొని కలిపేసుకుందామండి. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పుల్లగా, కారంగా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ. మనం క్విక్ రెసిపీ ఒకటి తెలుసుకుందామండి. అది చింతకాయ రైసు. దానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు చింతకాయ పచ్చడి, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, పల్లీలు, పోపు దినుసులు, ఇంగువ, ఉల్లిపాయ, వైట్ రైస్ కొద్దిగా, ఉడకబెట్టిన అన్నం ఉంటే సరిపోతుందండి. ముందుగా ఉల్లిపాయల్ని, పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా తొరుక్కోవాలండి. ముందుగా ఆయిల్ హీట్ పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పల్లీలు వేసేసుకుందాము, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇవి వేగిన తర్వాత తెరమాత గింజలు వేసుకుందాము. పల్లీలు వేగిన తర్వాత తెరమాత గింజలన్నీ వేసుకుందాం. ఇవి కూడా కొద్దిగా వేగనిద్దాం. కొద్దిగా తెరమాత గింజలు వేగంగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తున్నాం. ఇప్పుడు పసుపు కొద్దిగా యాడ్ చేసుకున్నాము. ఇంగు కూడా యాడ్ చేసేసుకున్నాం. ఇది చాలా తొందరగా అయిపోతుందండి. పొద్దున్నే లేట్గా లేచిన ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి ఈ చింతకాయ రైస్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. ఈ తెరమాత గింజలు వేగడమే ఆలస్యం. దీంట్లో కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం. ఆల్రెడీ ఉప్పు చింతకాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి కొద్దిగా యాడ్ చేసుకుందాం. తెరమాత వేగిపోగానే రైస్ వేసేసుకున్నాము. పచ్చడి కూడా వేసేసి ఇలా రైస్ పులిహోరలాగా కలిపేసేసుకోవడమేనండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీర, కరివేపాకు వేసుకుందాం. దీని మీద కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఇలా నెయ్యి వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. క్విక్ రెసిపీ అండి మనం కాబట్టి దీనికి ఉప్పు చింతకాయ కంపల్సరీ ఉండాలి, లేకపోతే మనం ఏం చేయలేం. ఇంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఈరోజు నవరాత్రుల్లో 2వ రోజైన బాలా త్రిపుర సుందరికి ఇష్టమైన పులిహోరని ఎలా చేయాలో తెలుసుకుందాము. వాటికి కావాల్సింది చింతపండు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, కరివేపాకు, మిరియాలు, ఆవాలు, ఉప్పు, నువ్వులు, ఇంగువ, పసుపు, జీలకర్ర. ముందుగా ఒక డ్రై ప్యాన్లో కొద్దిగా మిరియాలు, ఆవాలు, నువ్వులు దీన్ని బాగా డ్రై ప్యాన్లో వేయించేసుకుందామండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ సరిపోతాయి. దీన్ని బాగా డ్రైగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. వేగిపోయినాయి కదండి, ఇది చల్లార్చుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుందాము.
ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది తమిళనాడు స్టైల్ అండి, చాలా బాగుంటుంది పులిహోర. ఆవాలు, మినప్పప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఆయిల్లో పసుపు వేగితే కలర్ బాగుంటుందండి, పచ్చివాసన రాదు. ఇంగువ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పులిహోరకి. బాగా వేగనీయాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాము. బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. పులుసు ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో ఉప్పు కావలసినంత వేసుకోండి, కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి పులుసుని. ఇందాక మనం చల్లార్చుకున్నాం కదా నువ్వులు, మిరియాలు, ఆవాలు, దాన్ని మిక్సీలో మెత్తగా వేసేసుకుందాం పౌడర్ లాగా. ఇదిగో ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ పులుసులో వేసేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. స్పైసీనెస్ కావాల్సిన వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే 15 రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ చింతపండు గుజ్జంతా మనం నూనెలో ఉడకపెట్టాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో అన్నం తీసుకొని దాంట్లో ఈ గుజ్జు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రెష్ది అయితే చాలా టేస్ట్ వస్తుందండి పులిహోరకి. ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలిసిపోయింది కదండి, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ. ఈరోజు దుర్గాష్టమికి చక్కెర పొంగల్ ఎలా చేయాలో తెలుసుకుందాము. పెసరపప్పు 1/4 కప్పు, బియ్యం 3/4 కప్పు తీసుకోవాలండి. పెసరపప్పు 1/4 కప్పు తీసుకుంటే, బెల్లం 3/4 కప్పు తీసుకున్నానండి, కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి కంపల్సరీ అండి. ఒక డ్రై ప్యాన్ తీసుకొని ముందుగా పెసరపప్పుని బాగా వేయించుకుందాము. కలర్ చేంజ్ అయ్యేదాకా సిమ్లో పెట్టి వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయింది కదా, ఇప్పుడు దీంట్లో బియ్యం వేసేసుకుందామండి. 3/4 కప్పు బియ్యం. దీంట్లో 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కొద్దిగా పలుగ్గా ఉడకబెట్టుకుంటే చక్కెర పొంగలి బాగుంటుందండి. కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఒక 10 నిమిషాల తర్వాత చూద్దామండి. ఇంకొక 5 నిమిషాలు మగ్గనిస్తే సరిపోతుంది. ఈ లోపల మనం బెల్లం పాకం రెడీ చేసుకుందాము. ఒక ప్యాన్లో బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుందాము. బెల్లం కరిగిపోయి కొద్దిగా లేత పాకం, ముదురు పాకం కాకుండా వస్తే సరిపోతుంది. బెల్లం పాకం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పాకాన్ని మనం ఉడికించుకున్న అన్నంలో వేసేసుకుందాము. బాగా కలిపేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ బెల్లం పాకం పోసిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఉడకనియాలండి. అప్పుడు ఈ పాకం ఈ రైస్కి పట్టి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కార్డమం పౌడర్ వేద్దాము. ఇప్పుడు దీనికి నేతితో డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాం. నెయ్యి ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి చక్కెర పొంగలికి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఎండు కొబ్బరి, జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ అన్నీ వేసి బాగా వేయించేసుకుందాము. వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం చక్కెర పొంగల్లో వేసేసుకుందాం. బాగా కలిపేసుకొని పొయ్యి ఆపేసుకుందామండి. అంతేనండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి రెడీ. పులిహోరని ఎలా చేయాలో తెలుసుకుందాము. వాటికి కావాల్సింది చింతపండు, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చిశనగపప్పు,
కరివేపాకు, మిరియాలు, ఆవాలు, ఉప్పు, నువ్వులు, ఇంగువ, పసుపు, జీలకర్ర. ముందుగా ఒక డ్రై ప్యాన్లో కొద్దిగా మిరియాలు, ఆవాలు, నువ్వులు దీన్ని బాగా డ్రై ప్యాన్లో వేయించేసుకుందామండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ సరిపోతాయి. దీన్ని బాగా డ్రైగా కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలి. వేగిపోయినాయి కదండి, ఇది చల్లార్చుకుందాము. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఇది తమిళనాడు స్టైల్ అండి, చాలా బాగుంటుంది పులిహోర. ఆవాలు, మినప్పప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు, పచ్చిమిరపకాయలు అన్నీ బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకుందాము. పసుపు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే ఆయిల్లో పసుపు వేగితే కలర్ బాగుంటుందండి, పచ్చివాసన రాదు. ఇంగువ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పులిహోరకి. బాగా వేగనీయాలి. ఇవన్నీ బాగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసేసుకుందాము. బాగా కలిపేసుకొని కొద్దిసేపు ఉడకనిద్దాము. పులుసు ఉడికింది కదా, ఇప్పుడు దీంట్లో ఉప్పు కావలసినంత వేసుకోండి, కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 నిమిషాలు ఉడకనిద్దామండి పులుసుని. ఇందాక మనం చల్లార్చుకున్నాం కదా నువ్వులు, మిరియాలు, ఆవాలు, దాన్ని మిక్సీలో మెత్తగా వేసేసుకుందాం పౌడర్ లాగా. ఇదిగో ఇలా వేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఈ పులుసులో వేసేసుకుందాము. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. స్పైసీనెస్ కావాల్సిన వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇది ఎక్కువ చేసుకొని పెట్టుకుంటే 15 రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ చింతపండు గుజ్జంతా మనం నూనెలో ఉడకపెట్టాం కాబట్టి ఎన్ని రోజులైనా ఉంటుంది. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో అన్నం తీసుకొని దాంట్లో ఈ గుజ్జు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రెష్ది అయితే చాలా టేస్ట్ వస్తుందండి పులిహోరకి. ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకొని బాగా కలిపేసుకోండి. బాగా కలిసిపోయింది కదండి, అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పులిహోర రెడీ. ఈరోజు మనం క్యాబేజీ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందాము. దానికి కావాల్సింది క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యారెట్ ఒకటి, అల్లం, పచ్చి కొబ్బరి, పచ్చి బఠానీ, బ్రౌన్ రైస్ తీసుకున్నానండి, సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్. క్యాబేజీ ముచ్చిగా కట్ చేసుకొని 2 భాగాలుగా కట్ చేసుకోవాలండి, తురుముకోవడానికి అనుకూలంగా. ఇలా మనం తురిమేసుకుందామండి. తురుముకుంటే సన్నగా చాలా బాగా వస్తుంది, తొందరగా కూడా కూర ఉడికిపోతుంది మనకి. ఇప్పుడు క్యారెట్ని కూడా చెక్కు తీసేసుకొని దాన్ని కూడా తురిమేసుకుందాము. ఇలా క్యాబేజీ, క్యారెట్ సన్నగా తురిమేసుకున్నాం కదండి, దీంట్లో వాటర్ పోసి కడిగేసుకుందామండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని 1 స్పూను నెయ్యి తీసుకుందాము. ఆయిల్ కావాలంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసేసుకుందామండి. పోపు దినుసులు వేగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న క్యాబేజీని పిండేసి వేసేసుకుందాం. డైటింగ్ చేసేవాళ్ళు ఈ కర్రీని డైరెక్ట్గా తినేయచ్చండి. ఇది ఒక సలాడ్ లాగా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో కొన్ని పచ్చి బఠానీలు కూడా కడిగి వేసేసుకుందాం. దీన్ని బాగా కలుపుకుందామండి ఒకసారి. దీంట్లో పసుపు యాడ్ చేయొద్దండి, కూర కలర్ అంతా ఎల్లోగా అయిపోతుంది. ఇప్పుడు ఇది మనకి రెడ్గా, వైట్గా, గ్రీనిష్గా చాలా బాగుంది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. బాగా కలిపేసుకొని మూత పెట్టేద్దాం. ఒక 5 నుంచి 10 నిమిషాల్లో మగ్గిపోతుందండి కర్రీ. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, కొబ్బరి వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇప్పుడు ఈ పేస్ట్ని కూరలో వేసేసుకుందాం అండి, పచ్చి కొబ్బరి పేస్ట్ని.
వేసేసి బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దామండి. అయిపోయిందండి కర్రీ. దీని మీద ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. ఈ కర్రీ వండేటప్పుడు అక్కడే ఉండాలండి, పక్కకెళ్ళి అంటే మాడిపోతే కూర టేస్ట్ అంతా పాడైపోతుంది. 5 మినిట్స్ 10 మినిట్స్లో కర్రీ అయిపోతుందండి. ఇప్పుడు ఈ కర్రీలో మనం కొద్దిగా బ్రౌన్ రైస్ తీసుకుందామండి. చాలా హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇది కొద్దిగా కొత్తిమీర కూడా వేసి కలిపేసుకుందాం. కర్రీ ఎక్కువ రైస్ తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ రైస్ రెడీ. ఇది రైస్ లాగా వద్దనుకుంటే ఉట్టి కర్రీ కూడా తినేయచ్చండి. ఈరోజు మనం చిక్కుడుకాయ రైస్ ఎలా చేయాలో తెలుసుకుందామండి. దానికి కావాల్సింది చిక్కుడుకాయలు, గింజ చిక్కుడుకాయలు అయితే చాలా బాగుంటాయండి, పచ్చి బఠానీ, వంకాయలు, టమాటాలు, మెంతికూర. ఒక కడాయి తీసుకొని 1 స్పూన్ ఆయిల్ తీసుకుందాం. దీంట్లో ఆయిల్ ఎక్కువ పట్టదండి. దీంట్లో టమాటాలు, వంకాయలు మనం కట్ చేసి పెట్టుకున్నవన్నీ వేసేద్దాము. చిక్కుడుకాయలు కూడా కడిగి వేసేద్దాము. చిక్కుడుకాయలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు పచ్చి బఠానీలు కూడా కడిగి వేసేసుకుందాం. మెంతికూర కూడా కడిగి వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసుకుందాం అండి, కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ బాగా కలుపుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత పండుమిరపకాయల సీజన్ కదండి, మనం కావాలంటే స్పైసీనెస్ కోసం పండుమిరపకాయలను కట్ చేసి వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం యాడ్ చేసేసుకుందాం. మీ రుచికి సరిపడా వేసుకోండి. స్పైసీనెస్ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, అక్కర్లేదనుకుంటే కారాన్ని స్కిప్ చేసేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ పోసి ఇవన్నీ మగ్గనిద్దామండి. ఒక 10 నిమిషాలు మగ్గనిద్దాం. కొద్దిగా వాటర్ ఉంది కదండి, ఒక 5 నిమిషాలు పొయ్యి మీదే ఉంచుదాము. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది, తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఒక 2 స్పూన్స్ నెయ్యి తీసుకుందాము. నెయ్యి అయితే చాలా బాగుంటుంది, కావాలంటే ఆయిల్ కూడా వాడుకోవచ్చు. దీంట్లో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసి కాసిన జీడిపప్పులు కూడా వేసుకొని బాగా వేయించుకుందాము. వేగిపోయింది కదా, ఇప్పుడు పొయ్యి ఆపేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి. ఇది సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్. ఇప్పుడు ఈ వైట్ రైస్లో మనం వేయించి పెట్టుకున్న చిక్కుడుకాయ, వంకాయ, టమాటా కర్రీని వేసేద్దామండి. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పోపు దినుసులు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా, పోపు దినుసులు వేసి బాగా కలిపేసుకుందాము. కూర ఎక్కువ అన్నం తక్కువ కలుపుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేసుకుందామండి. కర్రీలో కూడా వేసాం కాబట్టి చూసి వేసుకోండి, అవసరం లేకపోతే యాడ్ చేసుకోక్కర్లేదు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ రైస్ రెడీ. నవరాత్రుల్లో 4వ రోజు అన్నపూర్ణాదేవి అలంకారము. ఆవిడకి ఎంతో ఇష్టమైన కదంబం ఎలా చేయాలో తెలుసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు: కొర్రలు 1/2 కప్పు తీసుకున్నాను, పెసరపప్పు 1 1/2 కప్పు, టమాటాలు, బీన్స్, వంకాయలు, మునక్కాడలు, బంగాళదుంప, బెండకాయ, క్యారెట్, గుమ్మడికాయ. ఈ ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు. కదంబం పౌడర్కి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర. బెల్లం పౌడరు, చింతపండు గుజ్జండి, ఎండుమిరపకాయలు, ఆవాలు. ముందుగా ఒక గిన్నెలో కొర్రలు, పెసరపప్పుని కడిగి ఒక అరగంట నానబెట్టుకుందామండి. కొర్రలు బదులు బియ్యం వాడుకోవచ్చండి. నేను కొర్రలు వాడితే హెల్త్కి మంచిది కదా అని కొర్రలు తీసుకున్నాను. ఒక ప్యాన్లో కొద్దిగా నెయ్యి తీసుకోవాలి. ముందు మనం కదంబం పౌడర్ తయారు చేసేసుకోవాలి.
నెయ్యి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు, ఈ మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు అన్నీ బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసి వేయిస్తే చాలా బాగుంటుందండి కదంబం పౌడర్లోకి. ఈ పౌడర్ని నేతిలో వేయించుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలిపేసుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చేదాకా అటు పెడదామండి, లేకపోతే ముక్కలు చిమిడిపోతాయి. మనం కడిగి నానబెట్టుకున్న కొర్రలు, పెసరపప్పుని ఉడికించేసుకుందాము వేరే పొయ్యి మీద. చాలా తొందరగా అయిపోతుందండి, నానిపోయింది కదా. ఇంకొద్దిగా ఉడికితే సరిపోతుంది, మెత్తగా అయిపోవాలండి. కొర్రలతో మనం చేసుకున్నాం కాబట్టి ఇది చాలా హెల్తీగా ఉంటుంది. రెడీ అయిపోయింది. చల్లారిపోయిన తర్వాత కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దామండి. ముక్కలన్నీ ఉడికిపోయినాయి కదా చక్కగా. ఇప్పుడు మనం దీంట్లో ఇందాక సాంబార్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు పౌడర్ చేసేసుకోవాలి ఇలా మెత్తగా. ఇప్పుడు ఈ ముక్కల్లో ఆ పౌడర్ని కూడా వేసేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోండి, ఇదే చాలా టేస్ట్ని ఇస్తుంది కదంబానికి. దీంట్లో ఇప్పుడు చింతపండు పులుసు, బెల్లం, బాగా కలిపేసుకొని వేసేసి ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదండి కొర్రలు, పెసరపప్పు, అన్నం, దాన్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇది ఎక్కువ కొర్రలు, పెసరపప్పు అన్నం వండితే చాలా ఎక్కువ అయిపోతుందండి. హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది, చాలా అవుతుంది ఇది. దీన్ని ఇప్పుడు కొద్దిసేపు ఉడకనిద్దాము. దీంట్లోకి పోపు రెడీ చేసుకుందామండి. ఒక ప్యాన్లో నెయ్యి తీసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే అంత రుచి వస్తుందండి. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, మినపప్పు, జీలకర్ర వేసేసుకుందాము. కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకొని వేయించుకుందామండి. కదంబం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకొని పోపు కూడా వేసేసుకుందాం, నేతి పోపు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ. ఈరోజు మనం మేథీ రైస్ అండ్ పనీర్ పకోడా ఎలా చేయాలో తెలుసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, కందిపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, మెంతికూర, పెరుగు, బియ్యపిండి, పనీర్ ముక్కలు, సోడా ఉప్పు, కారం. ముందుగా బియ్యాన్ని, కందిపప్పుని, పెసరపప్పుని కలిపేసి బాగా కడిగేసుకుందాము. కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుదాము. ఇప్పుడు దీంట్లో మనం మెంతికూర కూడా యాడ్ చేసుకుందాము. 2 గ్లాసుల బియ్యానికి దీనికి 1 కప్పు మెంతికూర సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా కలిపేద్దామండి. దీంట్లో మసాలాలు ఏం అక్కర్లేదండి, ఉప్పు కారం చాలు. బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం, కందిపప్పు, పెసరపప్పుని వీటిల్లో వేసేద్దాము.
వేసేసి బాగా కలిపేద్దాము. ఇప్పుడు దీంట్లో మనం 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోస్తే కాస్త పలుగ్గా వస్తుంది. మెత్తగా కావాలంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకుందాము. దీని 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టేద్దామండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు తీసుకుందాము. పుల్ల పెరుగు అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి. దీంట్లో కొద్దిగా సోడా ఉప్పు 1 స్పూన్ వేసాను, ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను. ఇవన్నీ బాగా కలిపేద్దాము. పన్నీర్ పకోడీ చేసుకుందామండి విజిల్స్ వచ్చే లోపల. ఇప్పుడు దీంట్లో మనం బియ్య పిండి కూడా వేసి బాగా కలిపేసుకుందాము. ఇది బజ్జీల పిండిలాగా కొద్దిగా గట్టిగా ఉండాలండి, మరి జారుడుగా ఉండకూడదు. అదిగోండి ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసేసుకుందాము. వీటిని ఇలా డిప్ చేసేసి ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి. ఊరికే మాడిపోతుంది పన్నీరు. ఇది రైస్లో చాలా బాగుంటుందండి కాంబినేషన్. మేతి రైస్లో పన్నీర్ పకోడీ వేగిపోయినాయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఈ పన్నీర్ పకోడీల్లో బియ్య పిండి బదులు శనగపిండి కూడా వాడుకోవచ్చండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసినాయి. పకోడీలు కూడా రెడీ అయిపోయినాయి. ఒక 10 నిమిషాలు ప్రెషర్ పోగానే రైస్ని తీసి కలుపుదామండి. అదిగోండి రైస్ రెడీ అయిపోయింది. మేతి రైస్. దీంట్లో ఏం మసాలాలు అక్కర్లేదండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మేతి రైస్ పన్నీర్ పకోడీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. వెల్కమ్ టు శాకంబరి పాకశాల. నవరాత్రుల్లో మొదటి రోజు నైవేద్యం కట్ట పొంగల్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. దానికి కావాల్సినవి కొర్రలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నెయ్యి మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చండి. ముందుగా పెసరపప్పుని ఒక గిన్నెలో వేసి వేయించేసుకుందాము. కొద్దిగా లైట్గా వేగితే టేస్ట్ బాగుంటుందండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం కొర్రల్ని ఒక 2 గంటలు కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న కొర్రల్ని నీళ్ళతో సహా వేసేసుకోవచ్చు. మనం నానితే చాలా తొందరగా ఉడుకుతాయండి. నానకపోయినా ఒక అరగంట నానినా సరిపోతుంది. ఎక్కువసేపు నానితే బాగుంటుంది. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకుందాము. 2 కప్పులకి 6 కప్పులు వాటర్ పోసుకుంటే మెత్తగా బాగుంటుందండి. ఈ కట్టె పొంగల్ని కుక్కర్లో ఉడకపెట్టే కన్నా మామూలుగా ఉడకపెడితేనే చాలా టేస్ట్ ఉంటుందండి. నానినాయి కాబట్టి కొర్రలు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కళ్ళుప్పు అయితే బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. మూత పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. ఉడికిపోయింది కదా, అయిపోవచ్చింది. ఇప్పుడు మనం దీనికి పోపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి తీసుకుందాము. కొద్దిగా ఎక్కువ తీసుకుంటే నెయ్యి బాగుంటుందండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 2 చెంచాలు నూనె వేసుకున్నా సరిపోతుంది. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మిరియాలు కొద్దిగా కచాపచ్చిగా దంచుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఇంగువ. ఈ పోపు బాగా వేగనీయాలండి. వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుందాము. ఈ కట్టె పొంగల్కి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. నేను 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను 2 కప్పులు కట్టె పొంగల్కి. ఇందాక కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఈ పోపు వేసేసుకుందాము. బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి,
ఎంతో టేస్టీగా ఉండే కొర్రలతో కట్టె పొంగల్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మర్చిపోకండి. వెల్కమ్ టు శాకంబరి పాకశాల. ఈరోజు మనం మేథీ రైస్ అండ్ పనీర్ పకోడా ఎలా చేయాలో తెలుసుకుందాము. వాటికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 2 కప్పులు, కందిపప్పు 1/2 కప్పు, పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు, మెంతికూర, పెరుగు, బియ్యపిండి, పనీర్ ముక్కలు, సోడా ఉప్పు, కారం. ముందుగా బియ్యాన్ని, కందిపప్పుని, పెసరపప్పుని కలిపేసి బాగా కడిగేసుకుందాము. కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి వేసి బాగా కలుపుదాము. ఇప్పుడు దీంట్లో మనం మెంతికూర కూడా యాడ్ చేసుకుందాము. 2 గ్లాసుల బియ్యానికి దీనికి 1 కప్పు మెంతికూర సరిపోతుందండి. దీంట్లో ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ వేసి బాగా కలిపేద్దామండి. దీంట్లో మసాలాలు ఏం అక్కర్లేదండి, ఉప్పు కారం చాలు. బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు దీంట్లో మనం కడిగి పెట్టుకున్న బియ్యం, కందిపప్పు, పెసరపప్పుని వీటిల్లో వేసేద్దాము. వేసేసి బాగా కలిపేద్దాము. ఇప్పుడు దీంట్లో మనం 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు పోస్తే కాస్త పలుగ్గా వస్తుంది. మెత్తగా కావాలంటే కాస్త నీళ్ళు ఎక్కువ పోసుకుందాము. దీని 2 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టేద్దామండి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఆపేద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు తీసుకుందాము. పుల్ల పెరుగు అయితే ఇంకా టేస్ట్ వస్తుందండి. దీంట్లో కొద్దిగా సోడా ఉప్పు 1 స్పూన్ వేసాను, ఉప్పు 1 స్పూను, కారం 1 స్పూను. ఇవన్నీ బాగా కలిపేద్దాము. పనీర్ పకోడీ చేసుకుందామండి విజిల్స్ వచ్చే లోపల. ఇప్పుడు దీంట్లో మనం బియ్యపిండి కూడా వేసి బాగా కలిపేసుకుందాము. ఇది బజ్జీల పిండిలాగా కొద్దిగా గట్టిగా ఉండాలండి, మరి జారుడుగా ఉండకూడదు. అదిగోండి ఇలా ఉండాలి పిండి. ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న పనీర్ ముక్కల్ని వేసేసుకుందాము. వీటిని ఇలా డిప్ చేసేసి ఆయిల్ హీట్ ఎక్కగానే దాంట్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుందామండి, ఊరికే మాడిపోతుంది పనీరు. ఇది రైస్లో చాలా బాగుంటుందండి కాంబినేషన్, మేథీ రైస్లో పనీర్ పకోడీ. వేగిపోయినాయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసేసుకుందాము. ఈ పనీర్ పకోడీల్లో బియ్యపిండి బదులు శనగపిండి కూడా వాడుకోవచ్చండి. కుక్కర్ 2 విజిల్స్ వచ్చేసినాయి, పకోడీలు కూడా రెడీ అయిపోయినాయి. ఒక 10 నిమిషాలు ప్రెషర్ పోగానే రైస్ని తీసి కలుపుదామండి. అదిగోండి రైస్ రెడీ అయిపోయింది, మేథీ రైస్. దీంట్లో ఏం మసాలాలు అక్కర్లేదండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మేథీ రైస్ పనీర్ పకోడీ రెడీ. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. కట్టె పొంగల్ ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. దానికి కావాల్సినవి: కొర్రలు 1 కప్పు, పెసరపప్పు 1 కప్పు, నెయ్యి మనకు కావాల్సినంత నెయ్యి వేసుకోవచ్చండి. ముందుగా పెసరపప్పుని ఒక గిన్నెలో వేసి వేయించేసుకుందాము. కొద్దిగా లైట్గా వేగితే టేస్ట్ బాగుంటుందండి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మనం కొర్రల్ని ఒక 2 గంటలు కడిగి నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న కొర్రల్ని నీళ్ళతో సహా వేసేసుకోవచ్చు. మనం నానితే చాలా తొందరగా ఉడుకుతాయండి. నానకపోయినా ఒక అరగంట నానినా సరిపోతుంది, ఎక్కువసేపు నానితే బాగుంటుంది. బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో వాటర్ పోసేసుకుందాము.
2 కప్పులకి 6 కప్పులు వాటర్ పోసుకుంటే మెత్తగా బాగుంటుందండి. ఈ కట్టె పొంగల్ని కుక్కర్లో ఉడకపెట్టే కన్నా మామూలుగా ఉడకపెడితేనే చాలా టేస్ట్ ఉంటుందండి. నానినాయి కాబట్టి కొర్రలు తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకుందాము. కళ్ళుప్పు అయితే బాగుంటుంది. కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిద్దాము. మూత పెట్టేసుకోండి. ఓ 10 నిమిషాల తర్వాత తీసి చూద్దామండి. ఉడికిపోయింది కదా, అయిపోవచ్చింది. ఇప్పుడు మనం దీనికి పోపు రెడీ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి తీసుకుందాము. కొద్దిగా ఎక్కువ తీసుకుంటే నెయ్యి బాగుంటుందండి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 2 చెంచాలు నూనె వేసుకున్నా సరిపోతుంది. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, మిరియాలు కొద్దిగా కచాపచగా దంచుకొని వేసుకుంటే బాగుంటుందండి. ఇంగువ. ఈ పోపు బాగా వేగనీయాలండి. వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుందాము. ఈ కట్టె పొంగల్కి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. నేను 1/2 కప్పు నెయ్యి తీసుకున్నాను 2 కప్పులు కట్టె పొంగల్కి. ఇందాక కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు ఇంకొద్దిగా ఉప్పు వేసుకుందాము. ఈ పోపు వేసేసుకుందాము. బాగా కలిపేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కొర్రలతో కట్టె పొంగల్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. మర్చిపోకండి.